షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగము ధ్యానం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 5 వర్స్ 3. ఆయన ఆ దోణెలలో సీమోను దనక దోణ ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించును. లైఫ్ బోట్ జీవితం అనే పడవ. యువర్ లైఫ్ ఇస్ లైక్ ఎ బోట్. మై లైఫ్ ఇస్ లైక్ ఎ బోట్. యేసుక్రీస్తు ప్రభు మన జీవితం అనే ఆ యొక్క దోణిలో ఉండి జన సమూహం బోధించ ఆశిస్తున్నాడు. ఈనాడు ఉషోదయ టీం ద్వారా వాక్య సందేశాలు మేము అందిస్తున్నాం వారి సహకారంతో. నా జీవితం అనే లైఫ్ బోట్లో ప్రభు ఉండి ఈజ్ టీచింగ్ టు యూ, ఈజ్ ప్రీచింగ్ టు యూ. ప్రభు నన్ను అడిగాడు, అన్నాడు. పేతురు అడిగాడు, సీమోనుదైన ఒక దోణ ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతను అడిగి పేతురు లైఫ్ బోట్ దేవుని సమర్పించాడు. మన జీవితాలు ప్రభు సమర్పించుకున్నప్పుడు ప్రభు మన జీవితంలో ఉండి వాంట్ టు స్పీక్ టు మెనీ పీపుల్. నీ జీవితంలో ఉండి ప్రభు అనేకులతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. విత్ ఐ లవ్ జీసస్ ఇట్ ఇస్ లైఫ్. ఇక మాట్లాడేది మనము కాదు. And Jesus comes into our lives. He speaks, He talks, He walks, and He does miracles. మనం కేవలం నిమిత్త మాత్రమే. అన్ని జరిగించబడు ఆయనే. ఈనాడు అనేకులు ప్రభు తమ జీవితాలను సంపూర్ణముగా సమర్పించలేకపోతున్నారు. Dedicating our lives to the service of God is very, very important thing. నువ్వు ప్రభు కావాలి. గాడ్ వాంట్స్ యూ. అలా నీలో ఉండి నువ్వు చేర్చుకున్నప్పుడు నీలో ఉండి జన సమూహం బోధించడం ఉన్నాడు. వందలు కాదు, వేలకు లక్షలకైనా బోధించడం ఉన్నాడు. కానీ మనము మాట్లాడ ఆశిస్తుంటాం. who try to speak ourselves, who try to say something else, like to do something else for ourselves. మనంతగా మనం చేయాలని బోధించి ఆశిస్తున్నాం. అందుకే పుస్తకం రాస్తాడు. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. ఆయన రాస్తాడు, నా సొంత జ్ఞానం ఆధారం చేసుకొని నేనేం వాక్చాతుర్యముతోనే బోధించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది నాకు కనపరిచాడో వాటినే బోధిస్తున్నాడు. అంటే నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను కాదు మాట్లాడేది, నేను కాదు ప్రసంగించేది, నేను కాదు పాడేది, నేను కాదు చేస్తున్నది. ఆయన మనతో చేయిస్తాడంతే. హి డస్ ఎవ్రీథింగ్. కానీ స్వేచ్ఛ ఇవ్వాలి. అలౌ జీసస్ ఇంటు యువర్ లైఫ్ సో దట్ హి మే స్పీక్ త్రూ యూ. నీలో ఉండి ఆయన బోధించ ఆశిస్తున్న దేవుడు ఉన్నాడు. కానీ మనం అలౌ చేస్తున్నాం. వీఆర్ నాట్ అలౌవింగ్ జీసస్. మన సొంత తలంపులే ఉంటున్నాయి, సొంత సందేశం ఉంటుంది, అన్నీ మన సొంతవే ఉంటాయి మనవి. కాబట్టి ఏ ఫలితాలు మనం సాధించలేకపోతున్నాం. జన సమూహం ప్రభు బోధించాడండి. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ గాడ్ హస్
conferred on Peter. ఎంత ఆధిక్యత తన బోటులో ఉండి ప్రభు జనసమూహకు బోధించాడు. కానీ ఈనాడు కూడా ప్రభు నీలో నాలో ఉండి ఆయన తన సందేశాన్ని లోకానికి, తన మాటలు లోకానికి అందించే దేవుడే ఉన్నాడు. నా మాటలు అందిస్తే ఏ కార్యాలు జరగవు, ఎవరు దీవెనకరంగా ఉండవు, చేసే పనులు ఎవరు దీవెనకరంగా ఉండవు. ప్రభు చేసిన కార్యం అనేది అంత నీ కార్యం చేయగా తిప్పేవాడు ఎవడు అంటాడు. ఆయన మాటలో శక్తి ఉన్నదండి. కానీ మా జీవితాలు ప్రభు సమర్పించుకొని అనుమతి ఇచ్చినప్పుడు నీ జీవితంలోకి ప్రభు నీలో కూర్చుండి అనేకులకు బోధించే దేవుడు ఉన్నాడు. యువర్ లైఫ్ బికమ్ ఎ పుల్పిట్ ఫర్ జీసస్. ఆ రీతిగా మనం మారిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా జీవితం అని ఆ దేవుని మీకు సమర్పించిన ఆయన మేము మాలో కూర్చోండి నాయన. ఈ లోకంతో మాట్లాడండి, ప్రజలందరితో మాట్లాడిన మా తండ్రి. మీరు పలికితే మేలు కలుగుతుంది నాయన, మీరు మాట్లాడితే మేలు కలుగుతుంది, కార్యాలు జరిగించబడతాయి తండ్రి. మీకు స్తోత్రాలు. నేను కాదు తండ్రి, మీరే మాలో ఉండి నాలో ఉండి నాయన అనేకులు దర్శించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వింట ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.